ఓ మోతాదు ఇల్లు కట్టాలంటే కమ్సే కమ్ 3 నెలలన్న పడుతుంది. ఓ 2 అంతరాల బంగ్లో 4 అంతరాలదో అయితే 6 నెలలు, అవసరమైతే ఏడాది సుతా. అదనుకు పైసలు రావాలి, పనోళ్ళు దొరకాలనాయే. మంచి సిమ్టి బందోబస్తు స్టీలు గట్టిగుండే ఇటుక తెచ్చి ఎంత సుతారంగా కట్టుకుంటాం. మంచిగుందా అద్దినట్టు వచ్చిందా లేదని 1కి 4 మాట చెక్కింగ్ చేసుకుంటాం. అంత పాయరంగా కట్టుకునేటోళ్ళం రూల్స్ తప్పితే ఎట్లనబ్బా? ఇగో గిట్ల కాబట్టే పొద్దుగాలనే బుల్డోజర్ దిగి రప్ప కూలగొట్టింది. హైదరాబాద్ రామ్నగర్ ఏరియా ఇది. నాలాను కబ్జా చేసి ఖతర్నాక్ బంగ్లాలు కట్టిండ్రు. మంచిగా బార్లు కళ్ళు కాంపౌండ్లు నడుస్తున్నాయి. హైడ్రాకు 15 రోజుల కిందటనే కంప్లైంట్ వస్తే లోకల్ ఆఫీసర్లకు చెప్పిండ్రట కూలగొట్టు అని. కానీ లీడర్లతో ఆఫీసర్లు కుమ్మక్కై పడగొట్టినామని తప్పుడు రిపోర్టు పంపితే కొందరు సీదా కమిషనర్ రంగనాథ్ సార్ ను కలవంగానే బండ్లు దింపిండు. పెద్దసారి చెప్పినా ఇంటలేరంటే ఆఫీసర్ల కథ ఎట్లున్నదో చూడురిగా. కిందికి నాలా ఉంది, దాని గురించి మేము ఎవ్రీ డిపార్ట్మెంట్ తిరుగుతున్నాము. 2014 ఉన్న పెండింగ్ వర్క్స్ ఈ హైడ్రా 1 month లోనే మాకు న్యాయం జరిగింది. లేలే ఇది మా పట్టా భూమి, నోటీసులు ఇవ్వకుండానే కూలగొడతారని బంగ్లా ఓనర్లు అంటున్నమాట. దన్నా పొద్దున వచ్చి దనాదాన్ని కొట్టేసేస్తే ఏందన్నా. కూకట్పల్లిలో కొన్ని ఇళ్లకు నోటీసులు పంపిస్తే లోకల్ ఎమ్మెల్యే సార్ పోయి గరమైండు ఆఫీసర్ల మీద. ఆడాడ గరీబులు ఇల్లు కూలగొడతారని లొల్లు అవుతుంది. సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ గిట్ల గరమైండు. ఓవైసీ అనే వ్యక్తి నా కాలేజీ మీద చేయేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరికి పంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చున్నది. ప్రభుత్వం నోటీస్ ఇస్తారట. నోటీస్ ఒక్కటి కాదు 100 బుల్డోజర్ పెట్టి ఒక్కొక్కరికి ఒక బుల్డోజర్ పెడుతుంది. అలా ఓవైసీ కాలేజ్ వాడొస్తే వాడు కూడా దాన్ని నొక్కుతుంది. ఇక ఇటు చూడు, ఇది జనువాడల ఫిరంగినాల 7 కాడికి మొత్తం కబ్జాలు పెట్టి మంచి ఫామ్ హౌస్లు కట్టిండ్రు పెద్దోళ్ళంతా. అప్పట్లో ఎట్లుండనో తాత చెప్తాడు ఇనుండ్రి. నాకు తెలియదు నడుస్తుండే, ఇది అడవి ఉండే. ఈ అడవిలో రానికి పూలు పడుతుంటే అవన్నీ గుట్టలే. ఆ గుట్టను దొబ్బి దేవులు చేసిరా. ఇక రైతులను మందలిస్తేనేమో అక్కడ అంతా ఇది చేసి ఎత్తు చేసేసి కదా, ఉన్నోళ్ళు ఎత్తు చేసి మా లేని వాళ్ళు పరిశాన్ చేసి ఇక్కడ KTR ఉన్నారు, ఉన్నోళ్ళే ఉన్నారు అంతా. అసంటోళ్ళు ఇక్కడ చేసారు. గండిపేట ఏరియాలో రూల్స్ తప్పి కట్టిన వాళ్ళ లిస్ట్ మొత్తం రెడీ అవుతుందట. అందులో కొన్ని కూలగొట్టిండ్రు ఆల్రెడీ. KTR సార్ వాళ్ళ ఫామ్ హౌస్ కాడ సుతా 2 మాటల సర్వే జరిగితే నాలాను కబ్జా చేసిండ్రని తేలిందట. ఇక దుర్గం చెరువు FTL లో సీఎం సార్ వాళ్ళు అన్ని ఇల్లుంటే దానికి సుతా నోటీసులు ఇచ్చిరి. ఎవల కాలు కూలగొడితే ఏం లేకుంటే బుల్డోజర్లు దింపుడేనట. హైడ్రా కూడా అట్లున్నది మళ్ళా.